అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తాము బాధితులమేనంటూ రాజకీయ నాయకులు బయటకు రావడంతో కేసు మరింత సీరియస్ గా మారింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పడ్డాక ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడు రేవంతే కదా, మరి అధికారులను ఆయన ఎందుకు క్షమిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. గవర్నమెంట్ కు ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేసే చిత్తశుద్ధి ఉందా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రఘునందన్ రావు. అధికారులను రేవంత్ రెడ్డి ఎందుకు క్షమిస్తున్నారని, డీజీపీకి అటాచ్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు, రిటైర్ అయ్యాక డీజీపీ మహేందర్ రెడ్డి ఎక్కడున్నారు, ఇద్దరు అధికారులను అమెరికాకు పంపింది ఎవరు, మరికొందరిని కూడా కేసులో నుంచి తప్పిస్తున్నారా, ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు ఎంతకు కొన్నారు, దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదా, అలాగే మునుగోడు బైపోల్ టైంలో ఫోన్లు ట్యాప్ చేయలేదా, అసలు మార్చి 19న ఒకే ఫ్లైట్ లో రేవంత్, హరీష్ రావు ఏం మాట్లాడుకున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిప్పులు కక్కారు రఘునందన్ రావు. దర్యాప్తు మరింత ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం ఫోన్ ట్యాపింగ్ పై మండిపడ్డారు. త్వరగా న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తి చేసి అందరి పేర్లు బయట పెట్టాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ నేతలు సైతం సీరియస్ గానే ఉన్నారు. తాము కూడా బాధితులమేనంటూ ఓ స్టెప్ ముందుకేసి డీజీపీని కలిశారు. విచారణ పరిధిని పెంచాలంటూ డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి. అయితే తనతో పాటు మరెంతో మంది కాంగ్రెస్ నాయకులు ఈ ట్యాపింగ్ బారిన పడ్డారని వాపోయారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగానూ రచ్చలేపుతోంది. బీజేపీతో పాటు అధికార నేతలు సైతం తాము బాధితులమేనంటూ బయటకు రావడం చర్చనీయాంశంగా మారుతోంది.